డైరెక్టర్ రాఖీ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు, ఆర్టిస్టులందరికీ హార్టీ వెల్కమ్. కర్మస్థలం అందరు చూస్తున్నారు, ఎంతో కష్టపడి చేశాం. ఇది ఒక పెద్ద హిట్ కావాలని అర్చన మేడం కూడా ఇంకోటి స్పెషల్ థ్యాంక్ యూ. కొన్ని ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం, ఏమనుకోదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులైన సినీ నటీనటులకు, ఈ ప్రోగ్రాంని కవర్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ సోదరులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కర్మస్థలం అనేది ఒక మనిషి జీవితానికి సంబంధించిన టైటిల్. కర్మ ఫలితం, కర్మస్థలం, పుట్టిన ప్రతి మనిషి గిట్టేసరికి వెళ్ళవలసిన ప్లేస్. అలాంటి టైటిల్ని, ఒక అద్భుతమైన టైటిల్ని, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక టైటిల్ని పెట్టి దీనికి మైథలాజికల్ కథని జోడించి మార్కండేయ పురాణాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొని దాంట్లో సోషల్ మైథలాజికల్ ఫిల్మ్ ఈ రోజుల్లో ఈ బడ్జెట్లో ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ తీయటం అనేది చాలా ధైర్యవంతమైన, సాహసోపేతమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం అని మనందరం చెప్పక తప్పదు. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ తను నటిస్తూ, దర్శకత్వం చేస్తూ, దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరినీ ఈ సినిమాకి వాడుతూ, కేవలం తెలుగు ఇండస్ట్రీలో గత 15-20 సంవత్సరాలుగా ఉండి, టాలెంట్ ఉండి, చేయగలిగి ఇస్తే చేయగలిగిన ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి, క్యాప్చర్ చేసి, మాలాంటి ఎందరో తెలుగు ఆర్టిస్టులకి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి వాళ్ళతో అత్యద్భుతంగా నటన చేయించుకుంటున్నటువంటి మా ఈ సినిమా డైరెక్టర్ రాఖీ గారికి మనస్ఫూర్తిగా నేను అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ సినిమాని నిర్మించటం శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక పెద్ద సాహసం. అసలు ఈ సినిమా, ఈ కాన్సెప్ట్ని విని ఈ సినిమా నేను చేస్తాను అని వచ్చి ఈరోజు ముందుగా అనుకున్న బడ్జెట్ని దాటి, బడ్జెట్ ఎక్కడికో వెళ్తున్నా, ఎంతో ఖర్చు పెరుగుతున్నా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తూ, ఈ సినిమాకు కావలసినటువంటి ఎన్నో వ్యయ ప్రయాసాలని లెక్క చేయకుండా వ్యయాన్ని ఖర్చు చేస్తూ రాఖీ అనే డైరెక్టర్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రొడ్యూసర్కి కూడా మేము ఈ యూనిట్ తరఫున, వాళ్ళదే యూనిట్, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఇంత బాగా తీస్తున్నందుకు. ఈ సినిమాలో నటనకి అవకాశం ఉండేటటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని పిలిచి నాకు ఇచ్చి నాతో చేయించుకుంటున్నా. ఇంకా చేయాల్సింది ఉంది, ఈ సినిమా ఇంకా షూటింగ్ జరగాల్సింది ఉంది. ఈ సందర్భంగా సగం సినిమా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు, తెలుగు సినీ అభిమానులకు కర్మస్థలం అనే టైటిల్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ సినీ ప్రముఖులందరితో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా కర్మస్థలాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు, ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చినా, అంటే థియేటర్స్లో వచ్చినా, ఓటీటీలో వచ్చినా, ఎప్పుడైనా మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో వస్తే తెలుగు సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమాని చూడకుండా నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు వచ్చి మంచి సినిమా వచ్చినా ఆదరించేటటువంటి తెలుగు సినీ అభిమానులందరూ ఈ సినిమాని ఘన విజయం వైపు తీసుకెళ్తారని వచ్చినప్పుడు ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ యూనిట్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, నా తోటి సహా నటీనటులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కర్మస్థలం నన్ను రాకీ గారు ఫస్ట్ దీపక్ గారు త్రూ పరిచయం అయ్యారండి. ద వే హీ నరేటెడ్ ది స్టోరీ ఇంప్రెస్డ్ మీ అలాట్. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా సెట్లో బాగా చేశారు. అండ్ వీ నో ఇట్ బికాజ్ చేస్తుంటాం కాబట్టి సినిమాలు బాగా చేశారు. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మేడం అర్చన గారు. ఇట్స్ అ ప్లెజర్. అండ్ వర్క్ చేసిన అందరికీ, అన్న మీతో, ఫైట్ మాస్టర్ గారు, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ.
అండ్ పోస్టర్ కూడా చాలా బాగుంది అండ్ వీ కెన్ సీ హీఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. ఎక్స్పెక్ట్ చేయలేదు రాకీ గారు. అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా ప్రతినిధులకి, ఈ కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కర్మస్థలం పాపపుణ్యాల పట్టిక వేసి మన కర్మని, మనం చేసిన కర్మని నిర్ధారించి దానికి శిక్ష వేయటమా, దండ వేయటమా, దండన వేయటమా నిర్ధారించే స్థలం అది కర్మస్థలం. ఈ చిత్రాన్ని ఫస్ట్ నన్ను డైరెక్టర్ రాకీ గారు అప్రోచ్ అయ్యారు, కథ చెప్పారు. చాలా మంచి పాత్ర, కొంచెం దుష్ట పాత్రే కానీ మంచి పాత్ర. హీరోయిన్కి ఫాదర్గా చేశాను. ఈ సినిమా చిన్న బడ్జెట్తో మొదలైన కాన్సెప్ట్ పెద్దది కాబట్టి బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగి చాలా అద్భుతంగా తీస్తున్నారు. దానికి నిర్మాతలైన వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా ఇంకా సగభాగం పూర్తయింది, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్ళా ప్రీ రిలీజ్ వీడియో కొలుస్తాం. మీరందరూ కూడా మా కర్మస్థలాన్ని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందు నడిపిస్తారని ఆశిస్తూ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.